in the form of P by Q. Here Q is not equals to 0 and P comma Q are co-primes. So P की Q की no common factors. ఇక్కడ రాసుకోవాలి P and Q have no common factor. No common factors. Okay, let us be start. ఇక్కడ root 2 equals to P by Q. Squaring on both sides. Squaring on both sides. చూడండి స్క్వేరింగ్ చేస్తే root 2 whole square equals to P by Q whole square. స్క్వేరింగ్ చేస్తాం రెండు వైపులా. స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్. 2 is equals to P square by Q square. ఇప్పుడు ఈ Q square ని ఇటువైపు పంపించాలి. ఇటువైపు వస్తే 2Q square equals to P square. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చెప్తానంటే ఈ 2 ని ఇటు పక్క పంపించండి. Q square equals to P square by 2. Q square equals to P square by 2. ఇక్కడ మీరు బాగా గమనిస్తే P స్క్వేర్ ని 2 ఏం చేస్తుంది డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఆ మాట రాయాలి P square is divisible by 2. P square is divisible by 2. So P square is divisible by 2, then P is also divisible by 2. P square is divisible by 2, then P is also divisible by 2. ఇక్కడ చూడండి దీన్ని నెంబర్ 1 అనుకుందాం. దేన్ని 2Q square ఈక్వల్స్ టు P స్క్వేర్ ని నెంబర్ 1 అనుకుందాం. ఇక్కడ మనకి ఇది చాలా ఇంపార్టెంట్. P is also divisible by 2. P ని 2 అనేది డివైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు P by 2 ని ఏదైనా ఇంకొక పేరు పెడదాం, K అని పెడదాం. P by 2 is equals to K. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. రూట్ 2 చెప్పేటప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. నెక్స్ట్ వెంటనే రూట్ 3 చెప్పేటప్పుడు మీరు కొద్దిగా రీచ్ అవుతారు. తర్వాత మళ్ళీ రూట్ 5 చెప్పేటప్పటికి హ్యాపీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత రూట్ P వచ్చేసరికి మీరే చేసేస్తారు. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా కాన్సంట్రేషన్తో వినండి. P by 2 is equals to K. ఇప్పుడు నేను ఏమంటానంటే P is equals to ఈ 2 ని పక్కకు పంపిస్తే 2K. ఈ P is equals to 2K ని ఇందులో పెట్టాలి. ఇక్కడ ఉంది చూసారా 2Q square equals to P square ఇందులో పెట్టాలి. ఇప్పుడు నేను ఏమంటానంటే సబ్స్టిట్యూట్ P is equals to 2K in 1 అంటే 1లో పెట్టాలి. 1లో ఏముంది రాసుకోండి. 1లో P square equals to 2Q square. ఇక్కడ P ప్లేస్ లో ఈ P కి బదులుగా ఎంత ఉందో అది పెట్టాలి. అంటే దీని ఎట్లా రాసుకోవాలితో P కి బదులు నేను ఏం చెప్తా అంటే బ్రాకెట్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2Q స్క్వేర్ అని రాయండి. ఈ బ్రాకెట్ అంటే P అంటే ఏంది ఇక్కడ 2K. సో కాబట్టి 2K హోల్ స్క్వేర్. మళ్ళా ఇంకోసారి చెప్తాను వినండి. P ప్లేస్ లో 2K పెట్టాలి.
p ప్లేస్ లో 2k పెట్టి హోల్ స్క్వేర్ పెట్టుకోవాలి. p స్క్వేర్ 2k హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్క్వేర్ దీనికి వస్తే 4k స్క్వేర్ ఈక్వల్స్ టు 2q స్క్వేర్. ఇక్కడ k స్క్వేర్ ఈక్వల్స్ టు 2q స్క్వేర్. ఈ 4 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఈ పక్క వస్తే డివైడ్ అవుద్ది. ఇప్పుడు క్యాన్సిల్ కొట్టండి. 2 1s are 2 2s are. k స్క్వేర్ ఈక్వల్స్ టు q స్క్వేర్ బై 2. ఓకే, ఇక్కడ k స్క్వేర్ ఈక్వల్స్ టు q స్క్వేర్ బై 2. ఈ 2 అనేది q ని ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. ఇక్కడ రాసుకోవాలి. q స్క్వేర్ ఈస్ divisible by 2. Then q is also divisible by 2. ఇంతకు ముందు p is also divisible by 2. ఇక్కడ q is also divisible by 2. అంటే p, q have 2 as a common factor. గమనించాలా? ఇంతకు ముందు ఏముంది? p square is divisible by 2. ఇంతకు ముందు p is also divisible by 2. ఇప్పుడు q square is divisible by 2. q is also divisible by 2. అంటే 2 అనేది p ని డివైడ్ చేస్తుంది, q ని కూడా డివైడ్ చేస్తుంది. p ని డివైడ్ చేస్తుంది, q ని కూడా డివైడ్ చేస్తుంది. అంటే p, q have 2 as a common factor. రెండిటికి కామన్ ఫ్యాక్టర్ ఉంది. కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. ఎప్పుడు రేషనల్ నంబర్ అయితే కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. కానీ ఇక్కడ ఏముంది? కామన్ ఫ్యాక్టర్ ఉంది. సో కాబట్టి therefore our assumption is wrong. So that root 2 is an irrational number. Okay, so root 2 is an irrational number.